ఈ ఎండాకాలంలో ఒక మంచి కరపచ్చకాయ తెచ్చుకొని తింటే చల్ల చల్లగా ఎంత బాగుంటుందంటే ఫీలింగు అస్సలు చెప్పలేము మాటల్లో. మొన్న మా హస్బెండ్ బయటికి వెళ్ళినారు. అప్పుడే ఫ్రెష్గా కరపచ్చకాయ లోడు దించుతూ ఉన్నారంట. ఒక మంచి కరపచ్చకాయ అయితే తీసుకొచ్చినారు. అసలు వెరీ పర్టికులర్గా సెలెక్ట్ చేస్తారు మా ఆయన అయితే. అంటే కాయ తెచ్చుకొని తిన్నాంరా అనిపించేలా ఉండే కాయనైతే తీసుకొస్తారు. నిజంగా టేస్ట్ విషయానికి వస్తే ఈ కరపచ్చకాయ అయితే చాలా అంటే చాలా బాగుండింది. ఈ సమ్మర్లో మా ఫస్ట్ కరపచ్చకాయ అయితే హిట్ అయింది. కానీ ఈ మధ్యన మార్కెట్లో కరపచ్చకాయలో కూడా ఫ్రాడ్ చేస్తున్నారు. ఏంటో కలర్ కోసం ఇంజెక్షన్లు, టేస్ట్ కలర్ కలిపినాము అని ఇంజెక్ట్ చేసినాము అని తెలియకోకుండా ఉండేదానికి ఇంకొకటి ఏదో ఇంజెక్ట్ చేస్తూ అసలు ఇప్పుడు మార్కెట్లో ఏం తినాలన్నా కూడా చాలా భయంగా ఉంది. ఏం తిన్నా చాలా చెక్ చేసుకొని అయితే తినండి. ఎస్పెషల్లీ పిల్లలకి పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే పెట్టండి పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఏదైనా చాలా తొందరగా అటాక్ అయిపోతుంది పిల్లలకి. అస్సలు పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే ఇంట్లో అసలు పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. మా జై కూడా చాలా హ్యాపీగా తిన్నాడు. మేము కూడా పెట్టిన దానికి వర్త్ అనిపించింది. కాయ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ వాటర్ మెలన్తో జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి మా జయదేవు ఎంత బాగా తింటున్నాడో. వాడికైతే చాలా నచ్చింది. అందరూ మన వీడియోలు అయితే చూస్తున్నారు. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ.